మళ్ళీ ర్యాండమ్ Free ప్లేయర్స్తో Fire స్టార్ట్ చేసా India బిఆర్ is set ర్యాంక్. in a virtual. Don't split up. Stay with the squad. Royale. Battle in style. Head there. నేనేంటంటే Roger. ఎప్పటిలాగే సర్వైవ్ చేద్దాం Head there. అనుకుంటున్నా. ఇప్పుడు శాంటాసా ఉంది కదా, శాంటాసాలో దిగి అక్కడి నుంచి తర్వాత ఫస్ట్ జోన్ పడిన తర్వాత ఎట్లా వెళ్ళాలనేది ఆలోచిస్తాను. ఫస్ట్ అయితే శాంటాసాలో దిగి కాయిన్స్ కలెక్ట్ చేస్తా. శాంటాసాలో డైరెక్ట్గా వెళ్ళిపోకుండా నేను ఎప్పుడు ఎలా వెళ్తానంటే ఎనిమీస్కి నేను స్కానర్లో కనపడకుండా ఇక్కడ ఒక చిప్ లైన్ ఉండింది మాసల్ ఎలక్ట్రిక్ పక్కనే, అక్కడి నుంచి వెళ్తాను అన్నమాట. సో ఎనిమిస్ కూడా నేను పెద్దగా ఏం కనిపించిన స్కానర్లో ఈ జిప్ లైన్ పట్టుకొని వెళ్తాను అనమాట. Enemy spot. ఇక్కడే దిగుతాయి ఎప్పుడు నేను మ్యాచ్. మనోడైతే ఒకటి చచ్చిపోయి ఉన్నాడు, ఫుట్బాల్ కోర్ట్లోకి వెళ్ళాడు, చచ్చిపోయాడు. Enemy very close. రెండో కూడా అయిపోయాడు. వాడు ఏ టైంలో అయినా ఫుట్బాల్ కోర్ట్లోకి వెళ్ళొచ్చు. వాడు కూడా ఫుట్బాల్ కోర్ట్లోకి వెళ్ళాడు తను కూడా. నా దగ్గర 1100 కాయిన్స్ ఉన్నాయి. Help me. Enemy very close. సో మన వాళ్ళు నలుగురు బతికే ఉన్నారు ప్రజెంట్. రివైవ్ ఇచ్చారు. నా దగ్గర 1100 ఉన్నాయి కాయిన్స్, ఇప్పుడు 1400 అయినాయి. ఫస్ట్ ఎమర్జెన్సీ కోసం ఒక వెహికల్ కొనుక్కుంటా, అంతే. నేనేమనుకుంటున్నానంటే మన వాళ్ళు ఎట్టో కేప్ టౌన్లో ఉన్నారు, నేను శాంటాసాని దాటుకొని ఆ తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటో అని ఆలోచిస్తాను. Now into stealth mode. ఎలా అయితేనే టాప్ 10 తీసుకొని రావాలి, అదే మెయిన్ మనకున్న టార్గెట్.
ఇక్కడ ఏం లేవు కాయిన్స్. ఫస్ట్ జోన్ స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ జోన్ చేరుకోవాలంటే పీక్లో కానీ మిడిల్లో కానీ అలా అనమాట. $2,700 కాయిన్స్ ఉన్నాయి. 3,000. మనోడు కెప్టెన్లో ఎలాగో కాయిన్స్ మొత్తం కలెక్ట్ చేస్తున్నట్టున్నాడు. లెఫ్ట్ సైడ్లో వెహికల్ ఒకటి ఉంది, కారు. సరే తర్వాత చూద్దాం. జోన్ దగ్గరలోనే ఉంది కదా. ప్రజెంట్ అయితే కాయిన్స్ కలెక్ట్ చేస్తాయి ఇక్కడ. Group up at my location. సో ఆల్మోస్ట్ అన్ని కలెక్ట్ చేసాం, అంటే Thanks. కనిపించిన వరకు. ఇంకా ఒక 600 కాయిన్స్ ఉంటాయి బ్యాక్ సైడ్లో, కొంచెం సెంటర్స్ అలా ఆ చివరిలో జిప్ లైన్ వైపు. అవి కూడా తీసేసుకొని ఇంకా జోన్కి కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా కొండ పైన ఉంటాయి. లోపల నాకు టోకెన్లు కనిపిస్తున్నాయి ఈ ఇంటి లోపల. అయ్యో, సో ఇప్పుడు నా దగ్గర 6,900 టోకెన్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ జోన్ వచ్చేసి చాలా దూరంలో ఉంది. నేను ఇక్కడ నుంచి కేప్టౌన్కి వెళ్ళిపోయి కేప్టౌన్ నుంచి డైరెక్ట్ పీక్ వైపు వెళ్ళిపోతాను. Need equipment. Enemy spot. ఇంకా 34 మెంబర్స్ ఉన్నారు. Help me. Enemy spotted.
into stealth mode. సో మనోడు ఒక టీమ్మేట్ ఆఫ్లైన్ అయిపోయాడు. మన కార్ చూస్తేనేమో గాల్లోకి నుంచొని ఉంది. వచ్చిద్దా రాదా మరి చూద్దాం. వస్తుందా రావట్లేదా? జోన్ ఉంది The అలాంటప్పుడు game is heating up. స్పీడ్ బూస్ట్ అయితే వచ్చేసింది. Enemy very close. 24 మెంబర్స్ ఉన్నారు ఇంకా. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి, అవి కలెక్ట్ చేద్దాం. 7,700 కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఏం చేస్తానంటే అక్కడ ఒక టవర్ ఉంది, ఆ టవర్లో వెయిట్ చేస్తా. ఈ టవర్ కూడా నన్నే కొడుతున్నాడు. సో నేను Help me. ఆగి వెయిట్ చేసి ఆడతా. Now into stealth mode. వాడు నన్నే కొడుతున్నాడు. సో టాప్ 21. నేను 10 మెంబర్స్ వచ్చిన తర్వాత ఫైట్ చేస్తా. అప్పుడా చేయను. నాకు కనిపించట్లేదు. Enemy very close. బ్యాకప్ ఇద్దామంటే Thanks. ఈ ఇంట్లో కూడా ఉన్నట్టున్నాడు. మనవాళ్ళు కొడుతున్నాడు. అడుగో ఫెన్సింగ్ అవతల అక్కడ కార్ని ఒకళ్ళు పీల్చేశారు. నేను కొట్టనా వద్దా అనుకుంటే కొట్టను నేను. సో నేను ఒక బాక్స్ ఇది కొనుక్కొని ఇది నేను ఇక్కడ కవర్ కింద వేసుకుంటాను, కానీ ఎవరు కొట్టకుండా. అది వాడు ఉన్నాడు కదా, వాడిని కొట్టను. మన వాళ్ళ మీదకి వస్తే బ్యాకప్ ఇస్తాను, కానీ నేను నార్మల్ అయితే కొట్టను. ఎందుకంటే నేను ఎక్కడున్నా తెలిసిపోయేది వాడికి. టాప్ 16. Last chance. Which team will be victorious? Thanks. Enemy near me. I need backup. సో వాళ్ళిద్దరు అయిపోయారు. నేను రివైవ్ Now ఇస్తాను into ఇప్పుడు. stealth mode. మ్యాక్సిమం నన్ను పట్టుకోలేరు, ఎందుకంటే నాకు కార్స్ కానీ ఏదైనా డ్రైవింగ్ ఎస్కేప్ బాగా చేస్తాను. నేను సర్వైవ్ అవుతాను కదా. సో వాళ్ళిద్దరికి నేను రివైవ్ కొట్టేస్తా. రివైవ్ కొట్టేసా నేను ఫాస్ట్గా ఇంకా జోన్లోకి వెళ్ళిపోతాను. సో నా వెహికల్ వచ్చేసి సో పడిపోయింది. సో నేను ఇందాక చెప్పా కదా ఎమర్జెన్సీ వెహికల్ ఒకటని, ఇదే అది. ఇప్పుడు ఎమర్జెన్సీ వెహికల్ వేస్తా. సో ఆ వెహికల్ తీసుకొని జోన్లోకి వెళ్తాను అనమాట. ఇది ఎమర్జెన్సీ వెహికల్ అంటే. Enemy very close. మన వాళ్ళిద్దరు మళ్ళీ పడిపోయారు. టాప్ 12. నేను వాళ్ళిద్దరికి రివైవ్ ఇచ్చి చచ్చిపోతా. సో వాళ్ళిద్దరికి రివైవ్ అయితే ఇచ్చాను, చనిపోయాను. టాప్ 11. టాప్ 10. సో టాప్ 10 అయితే వచ్చేసాం. మన వాళ్ళు ఇద్దరికి రివైవ్ ఇచ్చి నేను చనిపోయాను. మరి మన వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. అన్నిసార్లు రివైవ్ ఇచ్చినందుకు కొంచెం ఏదన్నా న్యాయం జరిగితే బాగుండు గేమ్లో. నన్ను కొడుతున్నారు అప్పుడే. సో ఇద్దరు కలిసి గట్టిగా ఆడుకుంటే కొంచెం ముందుకి ఫైట్ తీసుకోకుండా కొంచెం లాస్ట్లో ఫైట్ తీసుకుంటే సరిపోయేది వీళ్ళు.
ఇంట్లో ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. టాప్ 8. మనోడి దగ్గర 700 కాయిన్స్ ఉన్నాయి. ఈ బ్రో దగ్గర కూడా 600 ఉన్నాయి. సో మొత్తం 6 ఉన్నారు. వీళ్ళిద్దరు అవతల 4 ఉన్నారు. మనోళ్ళు ఇంకొంచెం వెయిట్ చేస్తే బాగుంది. Help me! సో వాళ్ళు 4 కూడా ఫైట్ చేసుకుంటున్నారు, అంటే వేరు వేరు. సో ఇంకా 3 ఉంది మన వాళ్ళు కాకుండా. మన వాళ్ళు పైకి వెళ్ళారు. Enemy very close. Wipeout. ఇంకొక్కడే. మన వాళ్ళు 2 ఉన్నారు, అవతల ఒక్కడే ఉన్నాడు. వాడిని కొడితే అయిపోయింది మ్యాచ్. మన వాళ్ళు బిల్డింగ్ నుంచి దూకేయకుండా కింద నుంచి ఇలా మెట్ల నుంచి వెళ్తే బాగుంటుంది. వాడు దూకితే వాడికి అడ్వాంటేజ్. అదే లాంగ్ ఫైట్ తీసుకుంటున్నారు. ఇద్దరు క్లోజ్ రేంజ్కి వెళ్ళిపోతే బాగుంటుంది. Enemy very close! Wipeout. బోయా కొట్టేసాం. సో ఫైనల్గా అయితే బోయా కొట్టేసాం. మనం రివైవ్ ఇచ్చినందుకు న్యాయం జరిగింది. సో టీమ్ సర్వ్ చేస్తే 13 పెరిగింది. అది విషయం. 0 కిల్స్ అయినా కానీ 13 పెరిగింది. అంతే సర్వైవర్ అంటే.